హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలో ఇప్పుడు ఏంటి మేనిఫెస్ట్ అవుతుంది? సో, దానివల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఈ బేసిస్‌లో రీడింగ్ చేసి చాలా రోజులవుతుంది. అంటే నాకేమనిపించిందంటే, టైమ్ టు టైమ్ ఒక వ్యక్తి లైఫ్‌లో చాలా మేనిఫెస్ట్ అవుతుంటది. మేబీ వాళ్ళ ఆలోచనల వల్ల ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్ వల్ల ఏదో ఒక రకంగా అయితే మాత్రం చేంజెస్ అయితే వస్తూనే ఉంటాయి. మరి ఈ టైంలో మీ లైఫ్‌లో ఏంటి మేనిఫెస్ట్ అవుతుంది? దానివల్ల మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అని నాకనిపించింది. సో, అందుకే చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ట్విన్ ఫ్లేమ్, రోజ్ క్వార్ట్జ్, మ్యాండరిన్ డక్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ రాక్ క్రిస్టల్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్, ట్విన్ ఫ్లేమ్, మ్యాండరిన్ డక్స్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు ఏంటి మేనిఫెస్ట్ అవుతుంది? సో, దానివల్ల మీరసలు ఎలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ టైంలో మీ లైఫ్‌లో లవ్ మేనిఫెస్ట్ అవుతుందండి. మేబీ మీరేంటంటే ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు కూడా మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ ఉంది. బట్ నేనిక్కడ ఒకటే చెప్తాను. వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. అండ్ లవ్ అనేది ఏ ఫార్మ్‌లో అయినా రావచ్చు. బట్ మోస్ట్‌లీ నాకైతే మాత్రం ఒకటి క్లారిటీ వచ్చింది. ఈ టైంలో మాత్రం మీ లైఫ్‌లోకి మీరు కోరుకున్న లవ్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు చాలా మందేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవ్వడం కానీ, చాలా స్ట్రగుల్ తీసుకోవడం కానీ, అంటే వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక వ్యక్తి ఉంటే బావుంటుంది. ఆర్ వాళ్ళ లైఫ్‌లో కూడా అందరూ ఎలా అయితే లవ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో, వాళ్ళు అలానే ఎక్స్‌పీరియన్స్ చేస్తే బావుంటుందని. మరి మీలాంటి వాళ్ళైతే మాత్రం డెఫినెట్‌గా ఈ టైంలో లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీ లైఫ్‌లో అదే చాలా స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ అవుతుందండి. ఇక్కడ మీలో చాలా మందేంటంటే చాలా బలంగా అది కోరుకుంటున్నారేమో. అందుకే అదే జరుగుతది అని మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేను చెప్పినట్టుగా ఇక్కడ రీయూనియన్ కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే చాలా మంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళే నాకు కనిపిస్తున్నారండి. సో, అలా చూసుకున్నప్పుడేంటంటే, మేబీ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ కానీ మీరు పిక్ చేసుకొనుంటే, ఐ మీన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండి ఒక పర్సన్ కోసం క్లియర్‌గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే, అది కూడా ఈ టైంలో మీకు దొరకడానికి ఛాన్స్ ఉంది. బట్ ప్రతిసారి కూడా ఏంటంటే, అంటే లవ్ ఇలా ఈ ఫార్మ్‌లోనే దొరుకుతుంది అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. కానీ ఈ టైంలో మాత్రం మీరు కోరుకున్న విధంగా అయితే మాత్రం మీకు లవ్ దొరుకుతుంది. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఏది ఏమైనా సరే మీకొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ ఈ టైంలో మీరేంటంటే ఈ లవ్ కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎప్పుడైతే ఇన్ ఎనర్జీ అనేది వచ్చిందో, సో, మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. రిలేషన్‌షిప్ కోసం కానీ, ఒక పర్సన్ కోసం కానీ మీరు ఏది కూడా ఇనిషియేట్ చేయాల్సిన అవసరం లేదండి. అలా అని చెప్పి మీరేంటంటే మీ ఫీలింగ్స్ అనేవి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆర్ వ్యక్తులు మీతో కమ్యూనికేట్ చేస్తున్నా సరే, మీరే సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోతే మాత్రం అది మీ ప్రాబ్లమ్ అవుతుంది. అంటే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇక్కడ మీరు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఇక్కడ ఏదో చేసి, ఏదో మార్చేసి అంటే
దీనికోసం అని చెప్పి ఫైట్ చేసి, ఆర్గ్యూ చేసి అవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదండి. కానీ మీరు పేషెన్స్‌తో వెయిట్ చేయడం కానీ, మీలో ఉన్న ఆ జెంటిల్‌నెస్ ఆర్ సాఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది వ్యక్తులకి అర్థమయ్యేలా చేయడం కానీ, సో, ఇలా ఉండాలండి. అంటే ఈ టైంలోని మీరు ఎంత మెచ్యూర్డ్ పర్సన్‌లా ఉంటే అది మీకు అంతలా బెనిఫిట్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే వ్యక్తుల్ని ట్రబుల్ చేస్తుంటారు. వ్యక్తులకి అంటే డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంటారు. సో, వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతుంటారండి. ఎందుకంటే మీ ఇంటెన్షన్ ఒకటవ్వచ్చు. బట్ మీ బిహేవియర్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ ఇంకొకలా ఉండొచ్చు. దానివల్ల ఆ వ్యక్తులేంటంటే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకే మీరేంటంటే ఈ టైంలోని అవసరం ఉన్నంత వరకే మాట్లాడండి. అవసరం లేకపోతే అసలు మాట్లాడొద్దు. సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏది మీరు హ్యాండిల్ చేస్తున్నా ఆర్ ఎక్కడ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా సరే, స్లోగా మీ టైం మీరు తీసుకొనే చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ మీరు రష్ అయిపోయి ఏదో చేసేసినా సరే, అది మారిపోదు. ఆ టైం వచ్చినప్పుడే మారుతుంది. బట్ అట్‌లీస్ట్ మీకిక్కడేంటంటే యూనివర్స్ ఒక హోప్ ఇస్తుంది. ఎందుకంటే మీ లైఫ్‌లో స్ట్రాంగ్‌గా ఇదే మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి. సో, మీరేంటంటే ఇంక ఎక్కువ ఆలోచించొద్దు. జస్ట్ మీ వైపు నుంచి మీరేంటంటే ఒక గుడ్ పర్సన్ లాగా ఒక గుడ్ ఇంప్రెషన్ ఇవ్వడానికే ట్రై చేయండి. సో, అలా ఇవ్వాలి అంటే మీరు డెస్పరేట్‌గా ఉండకపోతే సరిపోతుందండి. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చాలా పాజిటివ్‌గా ఉంది ఎనర్జీ అయితే. మరి అలా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా థింగ్స్ ఏంటంటే ఇక్కడ వర్కౌట్ అవుతాయి. పర్టిక్యులర్‌గా ఇక్కడ ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో ఐ మీన్ ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మేల్ పర్సన్స్ డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి ఏంటంటే ఒక లేడీ మాత్రం వస్తారండి. అది 100% జరుగుతుంది. ఆ లేడీ ఎవరైనా కూడా అవ్వచ్చు. సో, కొంతమంది ఓల్డ్ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటారు. కొంతమంది న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే అందరి సిట్యుయేషన్స్ ఒకేలా ఉండవు కదా! సో, మీరు ఎవరి కోసం వెయిట్ చేసినా సరే స్టిల్ లవ్ మాత్రం మీకు దొరుకుతుంది. మీరు కోరుకున్న వ్యక్తే మీ లైఫ్‌లోకి వస్తారు అని కూడా చెప్పొచ్చు. అసలు ఇంకా చూద్దాం. యూనివర్స్ ఈ సిట్యుయేషన్ గురించి ఫుల్‌గా మీకేం చెప్తుంది ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీలో చాలా మంది పాస్ట్‌లో సఫర్ అయినట్టున్నారండి. ఒక రిలేషన్‌షిప్‌లోనేంటంటే, చాలా ఎఫెక్ట్ అయినట్టున్నారు. మీకు, మీ పర్సన్‌కి మధ్యలో చాలా డిస్ప్యూట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ జరిగాయి. సో, దానివల్ల అంటే, వాళ్ళతోనైతే సిట్యుయేషన్స్ అంత గుడ్‌గా అయితే లేవు. సో, మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి మీరు రకరకాలుగా ఫీలవుతున్నారండి. అంటే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మిమ్మల్ని చేంజ్ చేసేసింది. ముందేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా హ్యాపీగా ఉన్నారు కానీ, బట్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేసి వెళ్ళిపోవడం కానీ, వాళ్ళకి మీకు ఎప్పుడైతే కొంచెం ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరిగాయో, అది మీరే రీజన్ అన్నట్టుగా ఎక్కడో అంటే మీకు కూడా ఆ ఫీలింగ్ క్రియేట్ అవ్వడం కానీ, ఇలాగా కొంత జరిగిన తర్వాత మీరేంటంటే కంప్లీట్‌గా చేంజ్ అయిపోయారని చెప్పొచ్చు. అది ఎలా అంటే ఒకప్పుడు మీరు చాలా గుడ్ పర్సన్ అండి. చాలా కేర్‌ఫుల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేసేవారు. బట్ వన్స్ ఈ రిలేషన్‌షిప్ ఇలా అయిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉందంటే, అయితే ఈ వ్యక్తి విషయంలో మీకింకా ఫీలింగ్స్ ఉండడం వల్ల కొన్నిసార్లు ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నారు. కొన్నిసార్లు మాత్రం ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోతేనే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఒకవేళ మేబీ వ్యక్తి గురించి పక్కన పెడితే మీలో ఇంకొంతమందేంటంటే ఇలా ఒక రిలేషన్‌షిప్‌లో ఎఫెక్ట్ అవ్వడం వల్ల, పాస్ట్‌లో కొంత సఫర్ అవ్వడం వల్ల అసలు వ్యక్తే వద్దు అనుకుంటున్నారు. అంటే ఈ వ్యక్తనే కాదు. ఏ వ్యక్తి వద్దనుకుంటున్నారు. కొన్నిసార్లు రిలేషన్‌షిప్ కావాలనిపిస్తుంది. కొన్నిసార్లు రిలేషన్‌షిప్పే అసలు వద్దు అనిపిస్తుంది. అంటే ఇక్కడ 2 టైప్స్ అన్నమాట. కొంతమందేంటంటే వ్యక్తి కావాలి అని అనుకుంటున్నారు. వ్యక్తి వద్దు అనుకుంటున్నారు. అంటే అలా డిఫరెంట్‌గా ఫీల్ అవుతున్నారు. ఇంకొంతమందేంటంటే వ్యక్తి గురించి పక్కన పెడితే అసలు రిలేషన్‌షిప్పే వద్దనుకుంటున్నారు. ఇంకొంతమందేంటంటే రిలేషన్‌షిప్ కావాలి కానీ వ్యక్తులు సరైన వాళ్ళొస్తే అప్పుడు చూడొచ్చులే అనే అలాంటి మైండ్ సెట్‌లో ఉన్నారు. సో, ఇలా ఏంటంటే రకరకాలుగా మీ ఆలోచనలున్నాయి. మరి ఇలా రకరకాలుగా ఉన్నా సరే అసలు మీ లైఫ్‌లో లవ్ ఎందుకు మేనిఫెస్ట్ అవుతుంది అంటే ఒరిజినల్‌గా మీరు అంటే ఇంత సఫర్ అయిన తర్వాత, మీకింత కన్‌ఫ్యూజన్ ఉన్న తర్వాత, మరి లవ్ అయితే మేనిఫెస్ట్ అవ్వకూడదు. బట్ మీరు ఏం కోరుకుంటున్నారంటే సబ్‌కాన్షియస్‌గా రిలేషన్‌షిప్‌లో
ఉన్నా లేకపోయినా మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మీ హ్యాపీనెస్ అనేది మీకు ఇంపార్టెంటు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు డిఫరెంట్‌గా ఉన్నారండి. బట్ ఇలా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత మీకేమనిపించిందంటే, మీ లైఫ్‌లో లవ్ ఉండకూడదు అని మీరు కంప్లీట్‌గా ఎప్పుడూ అనుకోలేదు. ఆర్ అనుకోవట్లేదు. మీరు ఎలా అనుకుంటున్నారంటే, మీరు అల్టిమేట్‌గా హ్యాపీగా ఉండాలి. మిమ్మల్ని హ్యాపీగా ఉంచే వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటే చాలు అని కోరుకుంటున్నారు. సో, మీరు అలా కోరుకోవడం వల్లేంటంటే, మోస్ట్‌లీ మీ లైఫ్‌లో లవ్ అనేది అందుకే మానిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్‌గా నాకసలు లవ్వే వద్దు, నాకు వ్యక్తే వద్దు, లేకపోతే నేనసలు ఇంక ఎప్పుడూ రిలేషన్‌షిప్‌లో ఉండకూడదు అని మీరు అలా ఆలోచిస్తే, డెఫినెట్‌గా లవ్ అనేది మానిఫెస్ట్ అవ్వదు. బట్ చాలా మందేంటంటే, పాస్ట్‌లో పర్సన్‌ని కోరుకుంటున్నారు. ఇంకొంతమందేంటంటే, పాస్ట్‌లో పర్సన్ కాకపోయినా వాళ్ళకంటూ ఒక పర్సన్ ఉండాలి. వాళ్ళు కూడా అందరిలానే రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మరలాంటప్పుడు అది మానిఫెస్ట్ అవుతది కదా! అందుకే మీ లైఫ్‌లోనేంటంటే అదే మానిఫెస్ట్ అవుతుంది. కాకపోతే మీరేంటంటే ఎక్కడో కానీ కొంచెం స్టబ్బర్న్‌గా ఉన్నారండి. ఇంకా మీలో ఎక్కడో కానీ ఆ ఇగో అనేదుంది. సో, అది బయటికి మీరేంటంటే తీసుకురాలేకపోతున్నారు. ఐ మీన్ చేంజ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే అది ఇగో అని మీరు ఫీల్ అవ్వట్లేదు. మీరు పాస్ట్‌లో చాలా హర్ట్ అయ్యారు కాబట్టి, చాలా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి, ఇంకొకసారి మీ హార్ట్‌ని మీరు బ్రేక్ చేసుకోవడానికి రెడీగా లేరు. సో, మీరేమనుకుంటున్నారంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఐ మీన్ అంటే షీల్డ్ చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి వల్ల ఇంకెప్పుడు ఎఫెక్ట్ అవ్వకుండా మీరేంటంటే టఫ్‌గా ఉంటున్నారు. అలా టఫ్‌గా ఉంటే ఖచ్చితంగా వ్యక్తులు కరెక్ట్ వ్యక్తులైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు హ్యాపీగా ఉంటారు. కరెక్ట్ వ్యక్తులు కాకపోతే కంప్లీట్‌గా వాళ్ళకి మీకు ఎలాంటి కనెక్షన్ ఉండదు కాబట్టి మీరు సేఫు అని ఇలా ఆలోచిస్తున్నారు. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీరు లవ్‌నే మానిఫెస్ట్ చేస్తున్నప్పటికి కూడా ఒక క్లారిటీతో మానిఫెస్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే మీరు చాలా హర్ట్ అయ్యారు. ఎఫెక్ట్ అయ్యారు. సో, దాని నుంచి మీరు ఈజీగా బయటికి రాలేకపోతున్నారు. కానీ మీరు ఏమనుకుంటున్నారంటే, మీరు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు చేంజ్ అయ్యారు. ఇప్పుడు పర్వాలేదు. కానీ మీరేంటంటే జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని ఫీల్ అవుతున్నారు. కానీ మీరు జాగ్రత్తలు తీసుకోవట్లేదండి. మీరేంటంటే కొన్ని విషయాల్లో స్టబ్బర్న్‌గా ఉన్నారు. సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేకపోతున్నారు. అది ఏంటంటే మీకు తెలియట్లేదు కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కానీ ఆర్ పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఉన్న వ్యక్తులకు కానీ అర్థమవుతుందది. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తులైతే వస్తారు. అందులో నో డౌట్. ఎందుకంటే లవ్వే ఇక్కడ మానిఫెస్ట్ అవుతుంది. ఎక్కువ చెప్పడానికేం లేదు. కాకపోతే వచ్చే వ్యక్తులేంటంటే అంత ఈజీ వ్యక్తులైతే కాదండి. ఇది ఓల్డ్ పర్సన్ అయినా, న్యూ పర్సన్ అయినా అంటే మీరు ఎవరిని కోరుకుంటే మోస్ట్‌లీ వాళ్ళే వస్తారు. బట్ ఆ వచ్చే వ్యక్తులేంటంటే మీరనుకున్నంత సింపుల్ వ్యక్తులైతే కాదు. వాళ్ళు కూడా చాలా ఇండిపెండెంట్‌గా ఉండే టైప్ అండి. చాలా టఫ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళొస్తారని చెప్పొచ్చు. అలా వచ్చేవాళ్ళు అలా అని చెప్పి బ్యాడ్ పర్సన్స్ కాదు. కాకపోతే వాళ్ళకి క్లారిటీ ఉంటుందండి. ఏం కావాలి? అంటే వాళ్ళు ఎలా ఉండాలి? అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తులు ఎలా ఉండాలి? ఆ క్లారిటీ వాళ్ళకుంటుంది. వ్యక్తుల మీద వీళ్ళేంటంటే డిపెండ్ అయిపోయి, వ్యక్తుల విషయంలోనేంటంటే వీళ్ళు ఈజీగా ఉండే టైప్ కాదండి. అలా అని చెప్పి వాళ్ళు మరీ సెల్ఫిష్ కూడా కాదు. కాకపోతే ఒక పర్సన్ ఎలా ఉండాలి? ఎక్కడి వరకు ఉండాలి? ఏం చెయ్యాలి? అనేదేంటంటే క్లారిటీ టైమ్ టు టైమ్ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటారో ఈ వ్యక్తులు అలానే ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే మళ్ళీ మీరేంటంటే అప్‌సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ అప్‌సెట్ అవ్వడానికి ఏం లేదండి. వాళ్ళు మీకు కరెక్ట్ పర్సన్. సో, వాళ్ళే మీ లైఫ్‌లోకి రావాల్సుంది కాబట్టి వస్తారు. అయితే మీరెక్కడ హీల్ అవ్వాలి కాబట్టి మీరు హీల్ అయితే ఆ వ్యక్తిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళే మీకు కరెక్ట్ అని మీకు తెలుస్తుంది. బట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనే ఫీలింగ్‌లో మీరు స్టబ్బర్న్‌గా ఉండి కొన్ని బియాండ్ చూడలేకపోతే అది ఎవరి ఫాల్ట్? మీ ఫాల్టే కదా! అందుకే ఇక్కడేంటంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ అయితే మీలో ఆ మస్కులినిటీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, దాని వల్లే మీరేంటంటే ఈ విధంగా ఉండొచ్చు. అంటే వూండెడ్ మస్కులినిటీ అన్నమాట ఇది. నేను చెప్పేదేంటంటే ఇన్ ఎనర్జీ అనేది కార్డ్స్‌లో ఎప్పుడైతే ఫస్ట్ మీకు కనిపించిందో దాని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా ఆలోచించినప్పుడు మరీ సెన్సిటివ్ కాదు. అలా అని చెప్పి మరీ స్ట్రిక్ట్‌గా, మరీ అంటే కాంప్లికేటెడ్‌గా కాకుండా జస్ట్ నార్మల్‌గా ఉండడానికి ట్రై చేయండి. వ్యక్తులతో జెంటిల్‌గా ఉండడానికి ట్రై చేయండి. పాస్ట్‌లో ఏం జరిగిందో పక్కన పెట్టండి. ఇప్పుడు పాస్ట్‌లో జరిగిపోయిన దాన్ని మీరు మార్చలేరు. కానీ ప్రెజెంట్‌లో జరగాల్సిన దానికి మీరేంటంటే ఎలా రెస్పాండ్ అవుతుంటారో, మీరు ఎలాంటి ఎనర్జీ క్యారీ చేస్తుంటారో దాన్ని బట్టే సిట్యుయేషన్స్ ఉంటాయి. ఈవెన్
ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. పాస్ట్‌లో వ్యక్తిని మీరు ఎక్స్‌పెక్ట్ చేసినా వాళ్ళొస్తారు. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు మళ్ళీ వచ్చినా మీకు పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు స్ట్రాంగ్‌గా యాంగ్ ఎనర్జీ ప్రాసెస్ చేస్తున్నారు. ఇన్ ఎనర్జీ కాదు. ఇన్ ఎనర్జీ అనేదేంటంటే ఫెమినిటీని ఇండికేట్ చేస్తది. అంటే మీరు జెంటిల్‌గా ఉండడం కానీ, ఆ సాఫ్ట్ సైడ్‌ని మీరు బయటకి తీసుకురావడం కానీ, మీరేంటంటే ఇలా ఉంటారు. మీ నేచర్ ఇది అని వాళ్ళకి అర్థమైనప్పుడు ఏంటంటే, వాళ్ళు ఎంత సెల్ఫిష్‌గా ఉన్నా స్టిల్ జాగ్రత్తగా ఉంటారండి. ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు, మీలో ఒక రకమైన స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరుగుతున్నప్పుడు, మీకు కూడా ఏంటంటే, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలో తెలుస్తుంటది. సో, దాని ప్రకారం వాళ్ళు కూడా ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఉంటారండి. అంటే ఇక్కడ మీరొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ హార్ట్ బ్రేక్ అయింది, సిట్యుయేషన్స్ పాస్ట్‌లో ఇలా జరిగాయి కదా! అని చెప్పి, మీ థాట్స్‌ని స్ప్లిట్ చేయొద్దు. నేను చెప్పినట్టు కొంతమందేంటంటే, కొన్నిసార్లు వ్యక్తి కావాలి, కొన్నిసార్లు వద్దు, కొన్నిసార్లు రిలేషన్‌షిప్ కావాలి, కొన్నిసార్లు వద్దు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి క్రియేట్ అవుతున్నాయి? మీ పెయిన్ నుంచా? మీ సఫరింగ్ నుంచా? లేకపోతే మీరేంటంటే హీల్ అయ్యి నార్మల్‌గానే ఉన్నారా? సో, అందుకే మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారా? అంటే ఇది మీరు ఆలోచించాలండి. ఎందుకంటే అసలు మీరు డిఫరెన్షియేట్ కూడా చేయలేరు. ఎందుకంటే మీరు 2 రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడ డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నట్టుగా. సో, మీరు డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారిక్కడ. సో, ఇక్కడ ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తాను. ఈ టైంలోనేంటంటే లవ్ అనేది మీ లైఫ్‌లో మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి డెఫినిట్‌గా ఒక వ్యక్తొచ్చి మీ లైఫ్‌లో ఉంటే చాలు మీరు హ్యాపీగా ఉంటారని ఫీల్ అవుతున్నారు కదా! అక్కడి వరకే ఆలోచించండి. ఈవెన్ పాస్ట్ వ్యక్తి కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని వస్తే మీరు హ్యాపీగా ఉంటారు అని అక్కడి వరకు అనుకోండి. బట్ వద్దులే ఈ వ్యక్తి పాస్ట్‌లో కూడా చాలా జరిగాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళొస్తే అనవసరంగా ఇబ్బంది పడతాం. మళ్ళీ అలా ఆలోచించొద్దు. 2 రకాలుగా ఆలోచించకపోతే మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళొస్తారండి. ఎందుకంటే అదే మేనిఫెస్ట్ అవుతుందిక్కడ. మరి అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తే వాళ్ళొచ్చినా సరే రిలేషన్‌షిప్‌లో ఆ నెగటివిటీ అనేది మీరు ఫేస్ చేస్తారు. సో, అందుకే మీరేంటంటే సఫరింగ్స్, పెయిన్ ఇవన్నీ పక్కన పెట్టేసి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్నా సరే లిమిట్ ఎక్కడి వరకు మాట్లాడాలి? ఆ బౌండరీస్‌ని ఎలా సెట్ చేయాలి? ఇది మీరు ఆలోచించాలి కానీ, నేను ఇలానే ఉంటాను. నేను ఇదేని, నా పరిస్థితి ఇదే. సో, ఆ వ్యక్తి గతంలో తప్పు చేశారు. వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు. సో, పాస్ట్ గ్రడ్జెస్‌ని కూడా హోల్డ్ చేయకపోతే మంచిదండి. అంటే ఎక్కడో కానీ మీరు హర్ట్ అయ్యారు కాబట్టి సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. బట్ మీరు ఏది కూడా కంట్రోల్ చేయకూడదండి. అవి నేచురల్‌గానే ఫ్లో అవ్వాల్సున్నాయి కాబట్టి అవన్నీ ఇప్పటి వరకు జరిగాయి. సో, నేను చెప్పింది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం. ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఎక్కడో కానీ సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేకపోతున్నారు. దానివల్ల చాలా నెగెటివ్‌గా ఆలోచించడం కానీ, సో, ఎందుకో కానీ మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం, రకరకాలుగా బిహేవ్ చేయడం, రకరకాలుగా మాట్లాడడం, రకరకాలుగా ఆలోచించడం ఇలా జరుగుతుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళేంటంటే ఇది ఫీల్ అవుతున్నారండి. బట్ ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్స్‌కైతే ఒక ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అది ఊహించని విధంగా జరుగుతుంది. కానీ ఈ టైంలోనేంటంటే మీలో కొన్ని చేంజెస్ రావాలండి. మీరు కూడా ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండొచ్చు. అండ్ ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకు మాట్లాడొచ్చు. కానీ బియాండ్ ఏది జరగకుండా చూసుకోవాలి. ఎక్స్‌ట్రీమ్‌గా ఏది ఉండకూడదండి. అలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉండకుండా మీరేంటంటే కేర్ తీసుకోవాల్సిన వరకు కేర్ తీసుకొని, మీ వరకు మీరేంటంటే కరెక్ట్‌గా ఉండి ముందుకు వెళ్తే మాత్రం రిలేషన్‌షిప్ 100% వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఓల్డ్ పర్సనే వచ్చినా, న్యూ పర్సనే వచ్చినా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అది ఛాన్స్ ఉంది కానీ బట్ ఇప్పటికైతే మాత్రం మీరెందుకో డిఫరెంట్‌గా ఉన్నారు. సో, మీ బిహేవియర్, మీ అప్రోచు అండ్ మీ థాట్ ప్రాసెస్ కొంచెం చేంజ్ అవ్వాలేమో. ఎందుకంటే మీరు ముందు అలా లేరు. అది కూడా నేనే చెప్తున్నాను. ఇప్పుడు మీరిలా బిహేవ్ చేయొచ్చు కానీ, ముందు మీరలా లేరు. ముందు మీరేంటంటే చాలా మంచి వ్యక్తి. బట్ స్టిల్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి. ఆ వ్యక్తి మేబీ ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని చాలా హర్ట్ కూడా చేసుండొచ్చు. బట్ వాళ్ళు హర్ట్ చేశారని చెప్పి మీ పర్సనాలిటీని మీరు చేంజ్ చేసుకోవడంలో తప్పులేదు కానీ, అది ఎలా చేంజ్ అవుతుందనేది మీరు చూసుకోవాలి కదా! పాజిటివా? నెగెటివా? ఎందుకంటే ఇక్కడ మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారండి మళ్ళీ. అక్కడ మీరేంటంటే ఇక్కడ ఇంక ఇంతే అయిపోయింది అనుకోని కంప్లీట్‌గా అలా అనుకోవట్లేదు. మేబీ అప్పుడప్పుడు అలా అనుకోవచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా మీరేంటంటే హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నారు. కానీ ఆ హ్యాపీనెస్‌ని మీరేంటంటే అట్రాక్ట్ చేసుకోవాలి అంటే, అలాంటి ఒక హై వైబ్రేషన్స్ మాత్రం క్యారీ చెయ్యట్లేదు.
ఎక్కడో కానీ లో వైబ్రేషన్స్, ఆ నెగటివిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఈవెన్ డెవిల్ ఎనర్జీ గూడా ఉంది. సో, దాని అర్థం ఏంటంటే ఎక్కడో కానీ మీరు అంటే ఆ ఎనఫ్ పాజిటివిటీని క్యారీ చేయట్లేదు. సో, మీలోనేంటంటే కొన్ని చేంజెస్ అయితే రావాలండి. డెఫినిట్‌గా మీలో ఎప్పుడైతే చేంజ్ వస్తుందో ఖచ్చితంగా మీ లైఫ్‌లోకైతే ఈ వ్యక్తి ఎంట్రీ ఇస్తారు. మేబీ ఈ వ్యక్తి ఎంట్రీ ఇవ్వడం కూడా ఎలా ఉంటుందంటే, మీలోని అంటే ఈ నెగటివిటీ కానీ, ఈ డామినెంట్ సైడ్ కానీ కొంచెం కంట్రోల్ అయ్యి, మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కొంచెం పాజిటివ్‌గా చూడడం. అక్కడ అంటే మీ బిహేవియర్ కానీ, మీ అప్రోచ్ కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ కొంచెం నార్మల్‌గా ఉండడం లాంటివి జరిగినప్పుడు ఈ వ్యక్తి వస్తారండి. ఎందుకంటే మీ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి మాత్రం నాకు తెలిసినంత వరకు స్ట్రాంగ్ పర్సనాలిటీ. అలా అని చెప్పి వాళ్ళేంటంటే కంట్రోల్ చేసే టైపు, యాటిట్యూడ్ చూపించే టైప్ కాదండి. బట్ పర్సనాలిటీ అలా ఉంటుంది అంతే. సో, దానివల్ల ఏంటంటే మీరు ఇలానే ఉంటే మాత్రం వాళ్ళు వచ్చినా సరే హ్యాపీగా ఉండలేరు. అదే మీరేంటంటే కొంచెం చేంజ్ అయ్యి మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని, ఆ బౌండరీస్ ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది ఇప్పటి నుంచే కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకోని వెళ్ళిపోయారో ఆర్ ఇక్కడ అంటే వ్యక్తుల విషయంలో ఎక్కడైతే డిఫరెన్సెస్ వచ్చాయో అలాంటి వాళ్ళని మీరేంటంటే కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళే వస్తారు. నేను చెప్తున్నాను కదా! ఇక్కడ ఏంటంటే మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసి వాళ్ళని మళ్ళీ పుష్ చేసి వాళ్ళని అంటే ఎందుకో కానీ ఫోర్స్ చేస్తూ ఈ డెసిషన్ తీసుకోండి అవన్నీ అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ నేచురల్‌గానే అవన్నీ జరుగుతాయి. బట్ టైం రావాలి. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. అంతవరకు మీరేంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ, మీ పర్సనాలిటీని మీరు కొంచెం చేంజ్ చేసుకోవడం, మీ ఎమోషన్స్‌ని మీరు చెక్ చేసుకోవడం, సో, మీ బిహేవియర్‌ని మీరు వాచ్ చేసుకోవడం లాంటివి చేస్తే బెటర్. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పై2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్రిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు ఏంటి మేనిఫెస్ట్ అవుతుంది? దానివల్ల అసలు ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో చూద్దాం. నాకు తెలిసినంత వరకు మీ లైఫ్‌లో మీరేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఆ సక్సెస్ కోసం అని చెప్పి మీరు చెయ్యని ప్రయత్నం లేదు. సో, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. పర్టిక్యులర్‌గా ఇక్కడ నేను ఒక్కటైతే క్లియర్‌గా చెప్తాను. సక్సెస్ అనేసరికి అది ఏ యాస్పెక్ట్‌లో అయినా కూడా అవ్వచ్చు. ఒక కెరియర్ అవ్వచ్చు, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు. సో, ఎక్కడైనా సరే పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్‌లో మాత్రం సక్సెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ సక్సెస్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాలేదు. సో, ఇప్పుడు మాత్రం సక్సెస్ అయితే వస్తుంది. ఎందుకంటే అది మీరు చాలా కాలం నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మరింక రాకపోవడం అంటూ ఏముండదు. అలా అని చెప్పి ఇక్కడ మీరేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో సక్సీడ్ అవ్వడం కోసం అని చెప్పి రాంగ్ పాత్ చేసుకోవడం కానీ, నెగెటివ్‌గా కొన్ని చేయడం కానీ, సమ్ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, అలాంటివెప్పుడూ చేయలేదండి. ఫస్ట్ నుంచి కూడా చాలా ఓపెన్‌గా ఉన్నారు. అండ్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీరు చేయాల్సింది చేస్తూ, మీరు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్స్ తీసుకుంటూనే వచ్చారు. సో, డెఫినిట్‌గా మరి మీ నేచర్ అలా ఉంది కాబట్టి, ఇక్కడ సక్సెస్ అయితే గ్యారంటీ అండి. మీ లైఫ్‌లోనేంటంటే ఈ టైంలో సక్సెస్ అయితే మేనిఫెస్ట్ అవుతుంది. అంటే దాని అర్థం ఇప్పుడు జాబ్ కోసం మీరు ట్రై చేస్తుంటే ఖచ్చితంగా జాబొస్తుంది. లేదు రిలేషన్‌షిప్‌లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. లైక్ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలి. అది వర్కౌట్ అవ్వాలి అని చూస్తుంటే అది కూడా ఛాన్స్ ఉంది. సో, ఇలా చూసుకున్నట్టయితే ఏదో ఒకటి మాత్రం మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా రాంగ్ పాత్‌ని చేసుకోలేదు. ఆర్ ఇక్కడ అంటే ఇది రాంగ్ వేలో ఆర్ రాంగ్ ఇంటెన్షన్‌తో సక్సెస్‌కి కనెక్ట్ చేయలేదు. అందుకే జరుగుతదండి. సో, మీరేంటంటే ఇదైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది ఏదైనా అవ్వచ్చు కానీ, బట్ ఖచ్చితంగా మీరు ఉన్న సిట్యుయేషన్ కానీ, మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కానీ మారుతుంది. అది కూడా పాజిటివ్‌గా. ఇదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మోస్ట్‌లీ ఈ ఇయర్‌లోనే ఇది కూడా జరుగుతుంది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మీ కార్డ్స్‌లోనే అలాంటి ఒక పాజిటివిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా జరుగుతది. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. నేనిక్కడ ఏంటంటే స్పెసిఫిక్‌గా సిట్యుయేషన్ మెన్షన్ చేయట్లేదు కదా అని చెప్పి అంటే ఏమో పర్టిక్యులర్‌గా ఒకటైపోయానేమో అని అనుకోవద్దు. ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా సరే ఇది జరుగుతది. అది జరగడానికి రీజన్ ఏంటంటే, మీరు దానికి అప్రోచ్ అయిన వే కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ, మీకు ఉన్న అంటే ఆ క్లారిటీ, ఆ ఓపెన్‌నెస్ వల్ల మాత్రం ఇది వర్కౌట్ అవుతుందండి. అంతే. అసలు ఇంకా ఫర్దర్‌గా కూడా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అని.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ ఏంటంటే మీరు చాలా సార్లు ప్రయత్నించారండి. చాలా రకాలుగా ప్రయత్నించారు. బట్ ఎప్పుడూ కూడా ఇది వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల మీరేంటంటే విసిగిపోయారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ ఉంటది. చాలా సార్లు ట్రై చేశారు. చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అయినా సరే వర్కౌట్ అవ్వలేదు. అంటే మీతో ఉన్న వాళ్ళందరికీ వచ్చిసింది. ఆర్ అట్‌లీస్ట్ మీకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చిసింది. ఆర్ తక్కువ సార్లు రాసిన వాళ్ళకి కూడా వచ్చిసింది. బట్ మీకు మాత్రం రాలేదు. సో, మీరేంటంటే ఇంకా విసిగిపోయారు. ఎందుకంటే చాలా సార్లు ప్రయత్నం చేశారు. చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. ఏది కూడా ఫలించలేదు. సో, ఇంక మీకేంటంటే విసుగొచ్చేసింది. ఇంక రాదేమో, ఇంతేనేమో అలాంటి ఫీలింగండి. సో, ఇదేంటంటే ఓన్లీ కెరియర్ అనే కాదు. ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే ఇలానే చాలా సార్లు ప్రయత్నం చేశారు. చాలా రకాలుగా కూడా చేశారు మెయిన్. అయినా సరే ఏది వర్కౌట్ అవ్వలేదు. మరి అన్ని సార్లు చేసిన తర్వాత ఎవరైనా సరే లోగా ఫీల్ అవ్వడం, అంటే విసిగిపోవడం అనేది చాలా కామనే. మీకు అదే జరిగింది. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే గివ్ అప్ పేరుకే చేసేసారు కానీ, మనసులో మాత్రం ఎక్కడో కానీ ఇంకా ఆలోచనలు పోవట్లేదు. అక్కడే ఉంది మనసు. దాని నుంచి బయటకి రావట్లేదు. సో, ఇంకా ఏం ఛాన్స్ ఉంది? ఎలా ఛాన్స్ ఉంది? మరి ఛాన్స్ తీసుకుందామా లేదా? మన పరిస్థితి ఏంటి? అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నారండి. అసలు మీరేం చేంజెస్ చేసుకోవాలి అని కూడా చూస్తున్నారు. ఎందుకంటే మేబీ ఇది ఎంత కష్టంగా ఉన్నా, మీకెంత విసుగొస్తున్నా, మీ ఆలోచనలు మాత్రం ఇంకా అక్కడే ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే చాలా సార్లు ప్రయత్నం చేయడం వల్ల ఎందుకో ఆ సిట్యుయేషన్‌కి బాగా అటాచ్ అయిపోయారు. మేబీ అన్ని సార్లు ప్రయత్నం చేయకపోయుంటే ఈరోజు మీరు అంతలా అటాచ్ అయ్యుండేవారు కాదేమో. కానీ మీకేమనిపిస్తుందంటే మనసుకి వచ్చుంటే బావుండేది. ఎక్కడో కొంచెం అంటే మనం ఏదైనా మిస్ చేసామేమో, పోనీ ఈసారి చేస్తే వస్తదేమో, అంటే గతసారి కూడా వచ్చి అంటే మిస్ అయిపోయింది. ఎందుకిలా జరుగుతుంది? రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఎనర్జీ ఇలా ఉంది కాబట్టే ఇది మేనిఫెస్ట్ అవుతుందండి. ఈ టైంలోనేంటంటే, మేబీ మీరు ఇది ట్రస్ట్ చెయ్యకపోవచ్చు. చేంజెస్ అనేవి మీకు వెంటనే కనిపించకపోవచ్చు. దానివల్ల మీరెలా ఫీల్ అవుతారంటే, అంటే మనం ట్రై చేసినా, మనం ఎలా చేసినా సరే, ఇంక ఇంతేనేమో, రాదేమో, అనవసరంగా మనం ఏంటంటే, ఈ సిట్యుయేషన్ ఆర్ ఈ పర్సన్‌ని ముందు పెడుతున్నాం. మనల్ని మనం చూజ్ చేసుకొని, మన హ్యాపీనెస్, మన కంఫర్ట్ ఎక్కడుందో, ఇంకెక్కడైనా ఉందేమో వెతుక్కోవడం మంచిదేమో. ఆల్రెడీ చాలా సార్లు ట్రై చేశాం కదా! అని ఇలా కూడా మీరేంటంటే ఫీల్ అవుతారు. వచ్చే రోజుల్లో అది కూడా జరుగుతది. బట్ ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ ఏంటంటే ఇది మీరు కోరుకున్న విధంగానే మీకిస్తుంది. మేబీ నాకు తెలిసి ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరున్న సిట్యుయేషన్ బట్టేనండి. ఇదేమైనా కాంప్లికేటెడ్ కొంచెం టైం పడతది అంటే 1 ఆర్ 2 ఇయర్స్‌లో మాత్రం జరగొచ్చు. బట్ బిఫోర్ దట్ ఏమవుతుంది అంటే ఈ పాత్ ఈజీగా ఉండదు. ఎక్కడా గూడా యూనివర్స్ ఏంటంటే, ఇది మేనిఫెస్ట్ అవుతున్నా సరే, ఇది వర్కౌట్ అవుతదని మీకు సైన్స్ ఇవ్వదు. దానికి రీజన్ ఏంటంటే, మీరింకా ఎలా ప్రయత్నం చేస్తారు? దీనికోసం మీరెలాంటి స్టాండ్ తీసుకుంటారు? సో, ఇలాంటివన్నీ కూడా చూస్తదండి. ఎందుకంటే, అసలు మీరు వర్తీ పర్సనా కాదా? ఇది డిజర్వ్ చేస్తారా లేదా? అనేది చెక్ చేస్తది. అంటే మీరు ఇన్ని సార్లు ట్రై చేసి ప్రూవ్ చేసుకున్నారు. బట్ స్టిల్ యూనివర్స్‌కి ఏమనిపించిందంటే, మేబీ మీరు ఓపెన్‌గా ఇది ట్రై చేస్తున్నా క్లియర్‌గా ఉండే ప్రతిదీ చేస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కానీ, ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేయడం కానీ, అంటే కొన్ని దగ్గరలో ఎక్కడో అంటే మిస్ అయ్యారు. దానివల్ల ఏంటంటే ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అట్‌లీస్ట్ మీరేంటంటే డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారు. డిఫరెంట్‌గా ట్రై చేయాలనుకుంటున్నారు. మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి యూనివర్స్ అయితే చూస్తుంది. బట్ ఖచ్చితంగా ఇదైతే మేనిఫెస్ట్ అవుతుందండి. అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు రీడింగ్ చేస్తున్నప్పుడు ఇంత లాంగ్ టైమ్ ఎందుకు అని. ఇప్పుడు గవర్నమెంట్ జాబు అంటే కొన్ని ఉంటాయి కదా! అవేంటంటే వెంటనే జరిగేవి కాదు కదా! సో, ఇక్కడ అలాంటివన్నీ కూడా లాంగ్ టర్మ్‌లో జరుగుతాయి అనే ఒక క్లారిటీ ఈ రీడింగ్ మీకిస్తుందండి. దాని అర్థం ఏంటంటే, మరీ 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే జరగాలని కూడా ఏం లేదు. ఎర్లీగా కూడా జరగొచ్చు. అది సిట్యుయేషన్ బట్టి ఉంటుంది. బట్ ఏది ఏమైనా సరే మీరిక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇది వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. కాకపోతే ఇంకొంతకాలం మాత్రం ఇలానే ఉంటుంది. ఎవరైతే గివ్ అప్ చేస్తారో మరి వాళ్ళ గురించి నేనెక్కువ చెప్పను. ఎందుకంటే ఇందులో చాలా మంది ఆల్రెడీ గివ్ అప్ చేసేసారు. బట్ వాళ్ళకి మనసు ఒప్పుకోక మళ్ళీ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. సో, మీలాంటి వాళ్ళకి పర్వాలేదండి. మరి పూర్తిగా గివ్ అప్ చేసేసిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది
ఇంకా టైమే ఆన్సర్ చెప్పాలి. బట్ ఖచ్చితంగా ఇది ఎవరైతే కోరుకుంటున్నారో జరగాలి అనుకోని, మీరు విసిగిపోయినా సరే మళ్ళీ మళ్ళీ కూడా ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ కూడా ముందుకే వెళ్ళడానికి చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ అండి. ఇదేంటంటే మీ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ అవుతుంది. మరి అంత స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ అవుతున్నప్పుడు జరగకుండా అయితే ఉండదు. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లో ఛాలెంజెస్ కూడా అలానే ఉంటాయి. అంటే మీరు ఎలా ఫీల్ అవుతారంటే, జరిగే వరకు కూడా జరుగుతుందా లేదా అనే డౌట్‌తోనే ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే, యూనివర్స్ ఏంటంటే, ఎక్కడా కూడా మీకు ఎలాంటి హింట్స్ ఇవ్వదండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు తెలుస్తది తప్ప, యూనివర్స్ అయితే మాత్రం ఎలాంటి హింట్స్, ఎలాంటి సైన్స్ అసలు మీకు కొంచెం కూడా ఇక్కడ క్లారిటీ వచ్చేలా చేయదు. బట్ లాస్ట్ మినిట్‌లో సడెన్‌గా జరిగిపోతుంది. సడెన్‌గా సిట్యుయేషన్స్ మారిపోతాయి. సో, అప్పుడు మీరనుకుంటారు. ఓకే. ఇది అంటే ఇంత కష్టపడిన తర్వాత, ఇంత దూరం వచ్చిన తర్వాత జరిగిందనమాట. సో, రాసిపెట్టే ఉంది అని అనుకుంటారు. ఖచ్చితంగా ఇదైతే మాత్రం జరుగుతుంది. బట్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు ఏది ట్రస్ట్ చేయలేకపోతుంటారు. సో, ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీకు అర్థం కాదు. దీనివల్ల కూడా ఎమోషనల్ అవుతుంటారు. చాలా అన్‌స్టేబుల్‌గా కూడా ఫీల్ అవుతుంటారు. మరి ఇదంతా వర్తేనా అనంటే మీరు దీనికి బాగా అటాచ్ అయిపోయారండి. అటాచ్ అయిపోయారు కాబట్టి ఇన్ని సార్లు ప్రయత్నం చేశారు. మరి ఇంకా అక్కడ వర్తీ అయినా కాదా అనే క్వెషనే వేస్ట్. ఎందుకంటే ఇది వర్త్‌లెస్ అనుకుంటే ఈ పాటికి దీని కోసం ఆలోచించడమే మానేసేవారు. మర్చిపోయి ఉండేవారు. బట్ ఎందుకు మళ్ళీ మళ్ళీ కూడా ఇక్కడికే వస్తున్నారు. ఎందుకంటే ఇది మీరు డిజర్వ్ చేస్తారు. ఇది వర్తీ కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. సో, ఇంకొంతకాలం ఎండ్యూర్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, వన్స్ ఈ సిట్యుయేషన్‌లో మీరు చాలా ఫేస్ చేసిన తర్వాత నుంచి, సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేసుకోవడం మంచిది అనుకోని చాలా జాగ్రత్త పడుతున్నారు. సో, సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడంలో తప్పు లేదండి. ఎందుకంటే చాలా సార్లు ఫెయిల్ అయ్యారు. చాలా సార్లు దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి, మరి మీకుంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సిట్యుయేషన్‌లో మీ ఇంట్యూషన్ మీకు ఏది చెప్తే దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. అంటే మీరు కొన్ని సెన్స్ చేస్తుంటారు కదా! మీకనిపిస్తుంటది కదా! సో, దాని ప్రకారం మీరేంటంటే ఫాలో అయిపోవడమే. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు గట్టిగా ఫీల్ అయ్యేది వేరు. మీకొచ్చే ఆలోచన వేరు. ఆలోచనకి మీరు ఫీల్ అయ్యేదానికి చాలా డిఫరెన్స్ ఉంటదండి. చాలామంది ఏంటనుకుంటారంటే 2 ఒకటే అనుకుంటారు. 2 అయితే ఒకటి కాదు. మీరొకటి ఫీల్ అవ్వడం లైక్ నాకనిపిస్తుంది ఇది అని అనుకోవడం వేరు. మీకు మైండ్‌లో ఆలోచనలొస్తాయి చూడండి అది వేరు. సో, ఆ డిఫరెన్స్‌ని కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ ఇంట్యూషన్ ప్రకారం కానీ మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో కూడా మీకు తెలుస్తది. ఆర్ ఎలా వర్కౌట్ అవ్వడం ఛాన్స్ ఉందో కూడా మీకు స్లోగా అర్థమవుతది. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీకు పేషెన్స్ కూడా ఉండాలండి. అండ్ అప్పుడప్పుడు వర్కౌట్ అవుతది. అప్పుడప్పుడు వర్కౌట్ అవ్వదు. ఇలాంటి ఆలోచనలు కూడా ఏం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. ఎందుకంటే మనం చాలా టైం దీనికోసం స్పెండ్ చేసాం. ఆర్ ఇదే కావాలి అని చాలా బలంగా కోరుకుంటున్నాం. సో, ఖచ్చితంగా జరుగుతది అని ఇలాంటి ఒక నమ్మకంతో మీరు ముందుకు వెళ్తే మాత్రం ఇది ఖచ్చితంగా జరుగుతది. ఏం లేదు అనుకున్నా సరే ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది అని మీకు యూనివర్స్ ఏంటంటే అర్థమయ్యేలా చేస్తూ ఉంటదండి. సో, దీనికేంటంటే మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడమే. మిమ్మల్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేసుకోవడమే. ఎందుకంటే మీరెప్పుడైనా ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్ అయితే మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది అసలు ఎటువైపు గైడ్ చేస్తుందనేది మీకు అర్థం అవ్వదు. సో, అందుకే ఎమోషనల్‌గా ఎక్కువ డిస్టర్బ్ అవ్వద్దండి. ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది. సో, నేను ఆ వేలోనే ట్రై చేస్తాను అని మీరేంటంటే అలా ఉన్నప్పుడు మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంటది. ఆ ప్రకారం మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు ఏంటి మేనిఫెస్ట్ అవుతుంది? సో, దానివల్ల ఎలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? మీరసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఇదొక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అని నేను చెప్పను కానీ, బట్ ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఒకటి
జరగాలి అని చాలా బలంగా కోరుకుంటారు. అలా ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు ఏదో ఒకటి అంటే బలంగా కోరుకుంటారు కదా! ఇది జరగాలి, ఇది ఎలా అయినా వర్కౌట్ అయితే బావుంటుందని. సో, మోస్ట్‌లీ అలాంటి ఒక సిట్యుయేషన్‌లోని థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయండి. అదే మోస్ట్‌లీ మేనిఫెస్ట్ అవుతుంది. మీరు ఏది కోరుకుంటున్నారో అదే మేనిఫెస్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒకటుంటది. ఇది మేనిఫెస్ట్ అయితే బావుంటుంది. ఇదే జరిగితే మనం హ్యాపీగా ఉంటామని. కాకపోతే మీరు ఈ సిట్యుయేషన్‌లో కానీ ఎఫర్ట్స్ పెట్టలేదనుకోండి, ఆర్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే పర్టిక్యులర్‌గా మీరు చేసుకోవాల్సిన కొన్ని చేంజెస్ చేసుకోలేదు. ఈ సిట్యుయేషన్‌లో మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా అంతగా ఏం స్ట్రగుల్ అవ్వకపోతే, అలాంటి సిట్యుయేషన్ అయితే మేనిఫెస్ట్ అవుతది కానీ, మీలాంటి వాళ్ళకేంటంటే ఇప్పట్లో ఇది జరగదు. టైం పట్టేస్తది. బట్ ఎవరైతే ఈ సిట్యుయేషన్‌లో చాలా స్ట్రగుల్, చాలా పెయిన్ తీసుకున్నారో, ఇప్పటి వరకు ఏంటంటే చాలా రకాలుగా చేంజెస్ చేసుకున్నారు. సో, అంటే మరి ఎంత కష్టపడ్డారో, ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ పెయిన్ అనేది రియల్ అని అలా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి మాత్రం ఇప్పుడే ఇది మేనిఫెస్ట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతది. బట్ ఇలా స్ట్రగుల్ తీసుకోని వాళ్ళకి మాత్రం కొంత టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ వల్ల మీరు చాలా చేంజ్ అవ్వాల్సుందండి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్. మేబీ ఇది చూడడానికి సింపుల్‌గా ఉండొచ్చు కానీ, ఈ సిట్యుయేషన్ వల్ల మీరు కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, ఇక్కడేంటంటే అవన్నీ ఫేస్ చేసిన తర్వాతే మేనిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో, ఎవరైనా సరే సింపుల్‌గా జరిగిపోతుంది అనుకుంటే, సింపుల్‌గా జరగదండి. దీనికి మీరు పే చేసే ప్రైస్ అనేది చాలా హయ్యర్ అన్నమాట. దీనికి మీరు పే చేసిన ప్రైస్ అనేది చాలా హై అండి. అది మీకు తెలియకపోవచ్చు కానీ, వన్స్ ఇది మేనిఫెస్ట్ అయిన తర్వాత మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. దీనికోసం ఎంత స్ట్రగుల్ తీసుకున్నారు, ఎంత సఫర్ అయ్యారనేది. బట్ ఇది జరుగుతుందండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సపోజ్ మీరేంటంటే ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. అసలు దీని కోసం అని చెప్పి మీరు ఆల్రెడీ చేస్తున్న జాబ్‌ని విడిచిపెట్టేసారు. మీ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని పక్కన పెట్టేసారు. సో, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. చాలా రకాల ప్రయత్నాలు చేశారు. చాలా హెడ్‌ఏక్ వచ్చింది. చాలా మంది వల్ల మీరేంటంటే సఫర్ అయ్యారు. ఐ మీన్ వ్యక్తులు మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. మీ ఎబిలిటీస్‌ని క్వెషన్ చేశారు. సో, మీరేంటంటే అన్ని రకాలుగా కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. బట్ స్టిల్ ఇది కావాలి అనుకుని దీనికోసం మీరు చాలా ప్రయత్నాలు చేశారు. సో, ఇది ఇప్పుడు వర్కౌట్ అవుతది. ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది. దీనివల్ల మీరేంటంటే తొందరలోనే హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకొక కేటగరీ ఏంటంటే గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తున్నారు. బట్ సీరియస్‌గా తీసుకోవట్లేదు. సరిగ్గా చదవట్లేదు. సరిగ్గా ఫోకస్ చేయట్లేదు. అంటే ఏదో ఫార్మాలిటీకి చదవాలంటే చదవాలి అన్నట్టు ఉంటున్నారు కానీ, ఇది ఇంట్రెస్టెడ్‌గా ఇదే మనకు కావాలి అనేలాగా లేరు. సో, మీలాంటి వాళ్ళేంటంటే ఇది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కానీ, ఇప్పట్లో ఎక్స్‌పెక్ట్ చేయడానికి అవ్వదు. మీరు చాలా కష్టపడిన తర్వాత, దీనికోసం చాలా స్ట్రగుల్ తీసుకున్న తర్వాత, అప్పుడు మేనిఫెస్ట్ అవుతది. ఈ టైంలోనేంటంటేనండి, ఏంజెల్స్ కూడా మీకు గైడ్ చేస్తుంటారు. వాళ్ళు మీతో కనెక్ట్ అవుతారు. సో, దానివల్ల ఏంటంటే, మీకు కొన్ని సైన్స్ వస్తుంటాయి. ఈ సైన్స్ ఏంటంటే, క్లియర్‌గా మీ మేనిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. మీ లైఫ్‌లో విషెస్ ఏవైతే ఇప్పుడున్నాయో అవి ఫుల్‌ఫిల్ అవుతాయి అనుకోని మీకేంటంటే కొన్ని సైన్స్ ఇస్తుంటారు. బట్ ఇంకొంచెం ఏంటంటే ఇవి మీరేంటంటే ఫేస్ చేయడానికి ఆర్ ఈ పాత్‌ని కంటిన్యూ చేయడానికి మాత్రం మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి అని వాళ్ళేంటంటే మీకు ఏదో ఒక రకంగా చెప్పడానికి ట్రై చేస్తుంటారు. బట్ మీరు ఏ సిట్యుయేషన్‌లో అయితే చాలా స్ట్రగుల్ తీసుకున్నారో చాలా కాలం నుంచి ఎండ్యూర్ చేసుకుంటున్నారో అదే జరుగుతదండి. అదే ఇప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. మీకు రెసొనేట్ అయిన దాని ప్రకారం తీసేసుకోండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి. మీకు ఏం కావాలి, ఏం వద్దు అనేది యాక్చువల్‌గా చాలా క్లారిటీ ఉంటది. ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా సరే చాలా క్లియర్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే, ఇప్పుడు సగం సగం క్లారిటీతో ఏది సాధించలేరు, ఆర్ ఏది చేయలేరు అనే మైండ్‌సెట్ మీది. సో, అందుకే ఒకటి కావాలి అనుకుంటే కరెక్ట్‌గా తెలుసుకున్న తర్వాత అది కావాలా వద్దా అనుకోని డిసైడ్ అయిన తర్వాతే మోస్ట్‌లీ మీరు ఏదైనా చేసే టైపు. అలా చూసుకున్నట్టయితే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరేంటంటే అలానే ఒక్కసారి డెసిషన్ తీసుకొని
మీరు ముందుకు వెళ్లారు. కాకపోతే అదేంటంటే వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోయేసరికి అంటే మీకేమనిపించిందంటే ఒక్కసారికే గివ్ అప్ చేసిర్రు కదా! ఎందుకంటే చాలా ఆలోచించుకొని డిసైడ్ అయ్యాక కదా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. సో, అలా చాలా సార్లు చేసిన తర్వాత కూడా ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో, మీరేంటంటే ఇంకా ఇది అవ్వదులే అనుకోని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడానికి, సో, ఎలా అయినా సరే దీని నుంచి బయటకి రావడానికి చాలా ట్రై చేశారు. చాలా ట్రై చేసిన తర్వాత మీరేంటంటే ఆ ఫేజ్‌లో చాలా ఇబ్బంది పడినా సరే, స్టిల్ దానికి కూడా మీరేం రిగ్రెట్ అవ్వలేదు. మీరేంటంటే మీ లైఫ్‌లో ముందుకు వెళ్తూనే వచ్చారు. ఇప్పుడు కూడా ఏంటంటే, మీరు ఒకవైపు బయటికి వచ్చారు కానీ, స్టిల్ మీ మనసేంటంటే ఇంకా అక్కడే ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. జాబ్ ఎప్పుడైతే రాలేదో గవర్నమెంట్ జాబు, సో, బిజినెస్సో లేకపోతే ప్రైవేట్ జాబో ఏదో చూసుకుంటున్నారు. లేదా ఆల్రెడీ అంటే బిజినెస్ పెట్టేయడం, జాబ్ చేయడం చేస్తున్నారు. కానీ మీ మనసేంటంటే ఇంకా అక్కడే ఉంది. సో, మీకేంటంటే ఈ టైంలో అనిపిస్తుంది. మేబీ మనం ఏంటంటే ఇంకొకసారి ట్రై చేసినా ఆర్ ఇంకొక ఛాన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో అంటే ఇది వర్తీ అవ్వొచ్చేమో అంటే ఇలా ఆలోచిస్తున్నారు. ఆలోచించినా సరే మీకేంటంటే పెద్దగా కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఎందుకు లేదంటే గతంలో కూడా ప్రయత్నం చేశారు. దీని నుంచి బయటకి రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ కూడా అలాంటి డెసిషన్ తీసుకుంటే మళ్ళీ మీ హార్ట్ బ్రేక్ అయితే ఏంటి సిట్యుయేషను? అంటే ఎగ్జాంపుల్ కెరియర్ బేస్డ్‌గా చెప్తున్నాను. రిలేషన్‌షిప్ బేస్డ్‌గా అయినా అంతేనండి. వ్యక్తి నుంచి మీరేంటంటే మూవ్ ఆన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్ వ్యక్తి విషయంలోనేంటంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా కష్టపడి ఆ డెసిషన్‌కి మీరేంటంటే స్టాండ్ తీసుకున్నారు. సో, అలా తీసుకొని నార్మల్ అయినట్టే అయ్యారు కానీ, బట్ స్టిల్ ఎందుకో కానీ ఇది అంటే ఇంకొకసారి ఛాన్స్ తీసుకొనుంటే బావుండేదేమో. అంటే మనం సరిగ్గా ట్రై చేయలేదేమో ఇలాంటి ఫీలింగొస్తుంది. కాకపోతే మేబీ మనం ట్రై చేసినా సరే వర్కౌట్ అవుతదో లేదో. సో, ఇలాంటి ఆలోచనలేంటంటే మీకు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఎక్కడో కానీ మీరు స్టక్ అయిపోతున్నారు. ముందుకి వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. నిజానికి మీరేంటంటే ఇలాగ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండే టైప్ పర్సన్ అయితే కాదు. ఎందుకంటే మీకేదైనా ఒకటి క్లారిటీ వచ్చి ఒకటి చెయ్యాలి అనిపిస్తే ముందుకు వెళ్ళిపోతారు. బట్ ఈ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం ఎక్కడో కానీ అంటే ఇది ప్రయారిటైజ్ చేయాలా? వద్దా? అంటే ఈ ఫైట్ అనేది వర్తియా కాదా? అనే ఆలోచనలైతే మీకు ఎక్కువైపోయాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరేంటంటే ఇక్కడ ఏదో చేసేయాలి అన్న డెస్పరేషన్‌లో కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా మీరు చేయాల్సింది చేశారు. వర్కౌట్ అవ్వలేదు. సో, వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మీరేంటంటే ఇలా ఒక డెసిషన్ తీసుకొని ఇలా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితొచ్చింది. బట్ ఈ టైంలోని మీ గట్ ఫీలింగ్ ఇది చెయ్యండి. ఎలా అయినా సరే మీరేంటంటే మళ్ళీ ఇంకొక ఛాన్స్ తీసుకోండి అని చెప్తున్నట్టయితే ఎందుకంటే ఈ టైంలో మీ ఇంట్యూటివ్ ఎబిలిటీ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీలో చాలా మంది ఆల్రెడీ ఇది సెన్స్ చేస్తూ ఉంటారు. ఇది నాకైతే ఏమనిపిస్తుందంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్ నుంచి బయటకు వచ్చినా, ఇప్పుడు మాత్రం ఈ రీసెంట్ టైమ్స్‌లో పర్టిక్యులర్‌గా ఇది మళ్ళీ సెన్స్ చేస్తూ ఇది చెయ్యాలి అనే ఫీలింగ్ మీలో ఎక్కువగా ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ఇఫ్ అలా ఉంటే మాత్రం సెకండ్ ఛాన్స్ తీసుకోండి. ఖచ్చితంగా ఇది మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ బలవంతం ఏం లేదండి. ఇది మేనిఫెస్ట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు కూడా ఎనర్జిటిక్‌గా రెడీగా ఉండాలి కదా! ఇప్పుడు ఒకటి మనం అనుకుంటే అది మేనిఫెస్ట్ అవుతూ ఉండొచ్చు. బట్ అది మన లైఫ్‌లో మేనిఫెస్ట్ అయిపోతే హ్యాపీ ఏం కాదు కదా! దాన్ని డీల్ చేయగలగాలి కదా! సో, ఏది ఏమైనా సరే నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఇప్పుడు మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా, మీరు ఏం చెయ్యాలి అనుకున్నా సరే, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని, మీకేం కావాలో మీరు తెలుసుకున్న తర్వాతే ట్రై చేయండి. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఇది ఇంపాసిబుల్ లాగా అనిపిస్తున్నా సరే, ఇక్కడ పాసిబిలిటీ అయితే ఉంది. మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి. మీరు ఎప్పుడూ కూడా మిరాకిల్‌ని కానీ ఇప్పటి వరకు ట్రస్ట్ చేయకపోయుంటే మీ లైఫ్‌లో ఒక్కసారి కూడా అలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే, ఈ సిట్యుయేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇది ఎంత పెద్ద సిట్యుయేషన్ అయినా, ఇది ఎంత అంటే మీ రియాలిటీకి ఎగెయిన్స్ట్‌గా ఆర్ డిఫరెంట్‌గా ఉన్నా సరే జరుగుతదండి. ఎందుకంటే, ఇది చాలా స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకు అంటే, దీనికోసం మీరు చాలా సఫర్ అయ్యారు. చాలా పెయిన్ తీసుకున్నారు. పెయిన్ తీసుకోని వాళ్ళ సంగతి నేను మాట్లాడను. ఎందుకంటే, మీరు ఇంకా పెయిన్ తీసుకొని, ఇంకా కొంత సఫర్ అయిన తర్వాత ఇది మీ లైఫ్‌లోకి రావచ్చు. అప్పుడు కూడా ఏంటంటే, ఇదే నాకు కావాలి అని మీరు ఫస్ట్ అలాంటి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఇది నాకొద్దు, ఇది కాదు నాకు కావాల్సింది అని అనుకుంటే మోస్ట్‌లీ అది అంటే మేబీ ఆ టైంకి ఎలా అయినా ఉండొచ్చు. బట్ నేను చెప్తున్నాను కదండీ! ఇఫ్ మీరేంటంటే ఈ టైంలో సెన్స్ చేస్తున్నారు. ఇది చేస్తే బావుంటుంది. ఆల్రెడీ కష్టపడ్డాం.
సో, అంటే ఇప్పుడు నార్మల్‌గానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం అని ఫీల్ అయినా, బట్ ఒకసారి మళ్ళీ ఛాన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో అనుకోని ఇలాంటి ఆలోచనలు మీకుండి చెయ్యాలి అనిపిస్తే చెయ్యండి. వెంటనే మీకేంటంటే అది వర్కౌట్ అయ్యేలా ఉండకపోయినా బట్ ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో డెఫినిట్‌గా అలా వర్కౌట్ అయ్యే ఆ సిట్యుయేషన్ కనిపిస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మళ్ళీ ప్రయత్నం చేయాలి అనుకున్న తర్వాత మాత్రం అంటే మీరు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయడం, లేకపోతే వద్దు, వద్దు అలా చేయకపోతేనే మంచిది అనుకోని మళ్ళీ ఇలా ఆలోచించడం లాంటివి చేయొద్దు. ఒరిజినల్‌గా మీరైతే ఆ టైప్ కాదు. ఏదైనా ఒకటి కన్ఫర్మ్ అనుకుంటేనే చేస్తారు. బట్ ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం మేబీ వచ్చే రోజుల్లోనేంటంటే మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది అనేలాగా కూడా మీ ఆలోచనలుండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇక్కడ మీరు ఎఫెక్ట్ అయ్యి దీని నుంచి బయటకి రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి, మళ్ళీ ఇంకొకసారి అనేసరికి అంటే మీరు అంత ధైర్యం చేయలేకపోవచ్చు. బట్ మీరు ధైర్యం చేసి మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది మేనిఫెస్ట్ అవుతుందండి. అందులో నో డౌట్. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. హ్మ్. నేను చెప్తున్నాను కదండీ! మీరేంటంటే మళ్ళీ ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో చాలా మంది ఎలా ఉన్నారంటే వర్కౌట్ చెయ్యాలి అనే ఫీలింగ్ ఉంది కానీ, ఎక్కడో గాని ధైర్యం లేదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేంటంటే పాస్ట్‌లో కూడా కరెక్ట్‌గానే చేసాం కదా! పాస్ట్‌లో కూడా చాలా ఛాన్సెస్ తీసుకున్నాం. చాలా సఫర్ అయ్యాం కదా! మళ్ళీ చేస్తే మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ మనం ఇబ్బంది పడతామేమో! సో, మళ్ళీ మనం వెనక్కొచ్చేస్తామేమో! ఇలా ఆలోచిస్తున్నారు. సో ఒక్కటి మాత్రం నిజమండి. దీని నుంచి మీరు బయటకి రావడానికి కానీ, ఈ సిట్యుయేషన్‌లో మీరు సఫర్ అయింది కానీ చాలానే ఉంది. మరి అయినా సరే ఇప్పుడు మీరేంటంటే దీని కోసం ఆలోచిస్తున్నారు. మళ్ళీ కూడా ఇది వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఫీలింగ్ మీలో ఈ మధ్యన ఎక్కువ కలుగుతుంది. చాలా మందికేంటంటేనండి ఒక సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చిన తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతారు. అంతా మంచిగానే ఉన్నట్టు ఉంటది కానీ, మళ్ళీ ఎప్పుడో సడెన్‌గా అది ట్రిగ్గర్ అవుతది. ట్రిగ్గర్ అయ్యేసరికి ఇంకా దాని మీదే ధ్యాస ఉంటదనమాట. అది చెయ్యాలా అర్థం కాదు. చెయ్యకూడదో అర్థం కాదు. ఎందుకు గుర్తొస్తుందో అర్థం కాదు. సో, ఇలా ఇబ్బంది పడేవాళ్ళు చాలా మందుంటారు. బట్ మీకు అలా ఎందుకు జరుగుతుందంటే, ఇది మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి అలా మీరు ఫీల్ అవుతున్నారు. అంటే ఇది జరుగుతదండి. ఈ విషయం అనేది ఫుల్‌ఫిల్ అవుతదని చెప్పొచ్చు. సో, ఇక్కడేంటంటే మీరు బ్యాక్ ఔట్ అవ్వకూడదు కాకపోతే. అందుకే మీరు ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. పర్టిక్యులర్‌గా కెరియర్ గురించి నేను మాట్లాడను గానీ, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం డెసిషన్ తీసుకునే వాళ్ళు మాత్రం ఒక క్లారిటీ మెయింటైన్ చేయాల్సుంటుంది. ఎందుకంటే ఇది థర్డ్ కార్డ్ సెట్ ఏంటంటే అదర్ యాస్పెక్ట్స్, అదర్ టాపిక్స్ కంటే కూడా రిలేషన్‌షిప్‌కి బాగా సూట్ అయ్యే రీడింగ్ లాగా నాకనిపిస్తుంది. సో, అంటే ఒక వ్యక్తిని మీరు మర్చిపోయి మూవ్ ఆన్ అయినట్టుగా ఆర్ అట్‌లీస్ట్ మీరు నార్మల్ అయినట్టుగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఉంటే, వాళ్ళు మీకు సడెన్‌గా గుర్తొచ్చి సడెన్‌గా అంటే ఎందుకో గాని ఒక ఛాన్స్ తీసుకుంటే బావుంటుందని ఇలా మీకు ఎందుకో చాలా రోజుల నుంచి అనిపిస్తున్నప్పుడు, మీరు ముందుకు వెళ్ళాలా? వద్దా? అని ఎక్కడో అంటే అలా ఆలోచిస్తుంటే, ఇది వర్తియా? మళ్ళీ మనం వెనక్కొచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమొస్తే ఏంటి పరిస్థితి అని ఇలా మీరు ఆలోచించి ఇక్కడ డ్రాప్ అయిపోతే నేనేం చెప్పలేను కానీ, బట్ ఇలా మీకు గుర్తు రావడానికి కానీ, మీరు సడెన్‌గా ఇవన్నీ సెన్స్ చేయడానికి కానీ, రీజన్ ఒకటేనండి. ఇది మేనిఫెస్ట్ అవుతుంది. సో, ఈ వ్యక్తి కావాలి అనుకుంటే ఛాన్స్ ఉంది. అయితే ఈ జర్నీలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి రాకుండా ముందుకే వెళ్ళే ప్రయత్నం చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈవెన్ ఇది ఇప్పుడు ఇంపాసిబుల్ అనిపించినా, అన్నీ కూడా డిఫరెంట్‌గా ఉన్నా స్టిల్ వర్కౌట్ అవుతుంది. అది ఇక్కడ మీనింగ్. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పాను. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. బట్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎలా రెజోనేట్ అయితే ఆ బేసిస్‌లోనే తీసుకోండి. ఇఫ్ రెజోనేట్ అవ్వకపోతే వేరే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టెక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.